లేజర్ లైట్ అనేది కొంచెం మంటగా ఉంటుంది కదా, సో ఇది ఏంటంటే ఐస్ కూల్ టెక్నాలజీ. ఐస్ కోల్డ్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ చేస్తారు. స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? సో ఫస్ట్ ఇట్లా హెయిర్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది కదా, అలా మార్క్ చేసుకుంటారు, మార్కింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్. ఓకే, సో ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకి, మార్చక్కర్లేదు. అండ్ ఇది కూల్, సో ఇది కోల్డ్ అవుతుంది. మీరు కాసేపట్లో ఇది మొత్తం ఐస్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి టచ్ చేసి చూడండి, టచ్ చేయండి. అవును, చల్లగా ఉంది కదా, చల్లగా అయిపోతుంది. సో పేషెంట్ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఓకే ఓకే ఓకే. సో మళ్ళీ అదేంటంటే ఐస్ కోల్డ్ టెక్నాలజీ కాబట్టి అసలు తినకు చేసిన ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళిన అంత మంట ఏమి ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే జెల్ అప్లై చేస్తాము, దాని తర్వాత విల్ స్టార్ట్ ప్రొసీజర్. సో టెక్నిక్ అండి, ఇప్పుడు మెషిన్ ఉండడం కాదు, అది ఎలా చేస్తున్నాము ఏంటి అనేది టెక్నిక్. సో ఇప్పుడు మనం ఇలా స్లోగా చేయాలన్నమాట. ఇప్పుడు అప్పర్ లిప్ గానీ చిన్ గానీ దానికి కూడా ఇదే సేమ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఎలాగో కూలింగ్ ఉంటది, సో ఏంటంటే పేషెంట్స్ కి అర్థం అవుతుంది ఇక్కడ చేశారు ఇక్కడ చేయలేదు అనేది చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. తను వాడుతున్న పద్ధతే చాలా కూలెస్ట్ వే కాబట్టి చల్లగా ఉందని చెప్తూ ఉన్నారు. ఓకే, ఫుల్ బాడీ లేజర్స్ ఉంటాయి కదా, అవ్వో ఇంకా 2-3 hours ఈజీగా పడుతుంది. ఎంత వేరియేషన్ వచ్చిందో అంటే కేవలం హెయిర్ రిమూవల్ ఇది లేజర్ హెయిర్ రిమూవల్, కానీ దీని ద్వారా పిగ్మెంటేషన్ కూడా పోయింది.